ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరిపైకి ప్రవాహం వలె దిగిరాబోతున్నాడు. దేవుని యొక్క అభిషేకం మీపైకి విడుదల కాబోతుంది. దేవుని యొక్క ఆత్మ కార్యములను మీరు కనులారా చూడబోతున్నారు. కొన్ని నిమిషాలు మీరు అలా వేచి చూడండి. దేవుని ఆత్మ ఏ విధముగా కార్యములను చేయుచున్నాడో మీరు చూస్తారు కనులారా. మన జీవితంలో మహత్తరమైన కార్యాలు మనం చూడాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క మహిమను మనం చూడాలి. కొన్ని నిమిషాల్లోనే దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని దర్శించబోతున్నాడు. మీ జీవితాలు మారిపోబోతున్నాయి. ఎటువంటి సమస్యలో కృంగిపోయి కుమిలిపోతున్నా సరే సమస్యలకు విడుదల సమయం వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హో రిడెలివేరియన్ అంద్రషా కర్ర సధరవే. పరిశుద్ధాత్మ దేవా రండి నాయన, నీ ఆత్మ శక్తితో ఈ స్థలమునకు రమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కృంభరించమని ప్రార్థిస్తున్నాను. క్లోడ్రే యూరి ఖమా రజందరి అండ్రోషరి హందల సదరవే. సహోదరి కీర్తన దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో కీర్తన, గర్భఫలము లేదని బాధపడుతున్నావు కదా, నేను నీకు సహాయము చేసేదను. నా కృప చేత నీకు గర్భఫలం అనుగ్రహించబోతున్నాను. నా ఆత్మ నిన్ను కమ్ముకుంటుంది. క్లీట్రా జుడా ధరా సంధరవే. ఈ సంవత్సరంలో నేను నీకు అద్భుతము చేయబోతున్నాను. లీరి క్రాజుడెదరి అనంద్రు షకెరెవే. హల్లెలూయా. సహోదరి రాజేశ్వరి దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీకు ఉద్యోగం కావాలని ఆశపడుతున్నావు కదా, దేవుడు ఒక అద్భుతం చేస్తున్నాడు. క్లౌడెరి మిర్యారా ధృష ఖరందసధరవే. ఇదిగో నేనే నీకు సహాయము చేయబోతున్నాను. త్వరలో నీ పట్ల ఒక గొప్ప కార్యమును జరిగించి నీకు ఒక గొప్ప ఉద్యోగాన్ని నేను అనుగ్రహించబోతున్నాను. ధైర్యం కలిగిండు నా కుమారి. రిలియా డ్రాజు ఖరాంధ సుధరవెన్ ట్రిపియోరవే. కుమారుడా, పరమేశ్వర్ దేవుడినితో మాట్లాడుతున్నాడు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నావు, దేవుడినితో మాట్లాడుతున్నాడు. రిషడ్డి కలాంధరవే. దిగులు పడుకు, నేనే నీకు సహాయం చేస్తున్నాను. నా శక్తి చేత నిన్ను దర్శిస్తున్నాను. నా ఆత్మ చేత నిన్ను కమ్ముకుంటున్నాను. భయపడకు, నా అభిషేకం నీ పైకి విడుదలవుతుంది. నా కుమారుడా, రీక్లెండ్రి షోరి కరి అందరవే. నిన్ను ఆత్మ సంబంధమైన మార్గములోనికి నిన్ను నడిపిస్తున్నాను. రిడి వేర్యుడిలి షుడ కరందరవే. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. హురా షబాబాబాబా. గొప్ప దైవమా, ఈ సమయంలో ప్రతి ఒక్కరిపైకి నీ ఆత్మను కృంభరించండి. గొప్ప విడుదలను కలగజేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క శక్తిగల కార్యాలను ఏ విధంగా జరిగిస్తున్నారో మీరు చూస్తున్నారు కదా. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కూడా చేయబోతున్నాడు. ఆమేన్. ఒక 2 సాక్ష్యాలను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఏలూరు నుండి నవీన్ గారు దైవజనులైన సియోన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మేము చాలా కాలముగా అద్దె గృహములో బ్రతుకుచు సొంత ఇల్లు కావాలనే ఆశ ఉన్నది, కానీ మాకు అది ఒక కలగానే మిగిలిపోయింది. సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఒకరోజు దైవజనులైన సియోను రాజు గారు, మీకు ఫోన్ చేశాం, మీరు మాకు పరిచయం అయ్యారు, గృహం గురించి మీ ద్వారా దేవుడు మాట్లాడాడు, దేవుడు మీకు గృహం ఇస్తాను అని చెప్తున్నారు అని మీరు చెప్పగానే మేము చాలా ఆనందపడ్డాం. కానీ ఒక ప్రక్కన ఇది సాధ్యమవుతుందా అనే బాధతోనే మిగిలిపోయాం. మీరు చెప్పిన కొన్ని దినాలకే దేవుడు మంచి గృహం ఇచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. ఖచ్చితంగా మన ఆశను దేవుడు తీరుస్తాడు. ఆమేన్. మరొక సాక్ష్యం, వైజాగ్ నుండి శాంతిరత్నం దైవజనులైన సియోన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా కాలముగా
నా కుమారుడికి ఉద్యోగం లేక బాధపడుతున్న సమయంలో ఒకరోజు మీ వర్తమానం టీవీలో వస్తుండగా చూసి మీకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాము. దేవుడు గొప్ప కార్యము చేశారు. 2 నెలల్లో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. నా కుమారుడు చాలా సంతోషిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ చెల్లించుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేయుచున్న కార్యాలు సంచలనాత్మకమైనవి. మన జీవితంలో మహత్తరమైన కార్యాలను దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీలో ఎవరైనా సరే ఏ కష్టములో ఇబ్బందుల్లో నలిగిపోతున్న జీవితంలో మీ లైఫ్ ఎట్టుపోతుందో మీకు అర్థం కాకపోతూ ఉంటే, మీ జీవితం విజయవంతంగా లేకపోతూ ఉంటే, నష్టం వెంబడి నష్టం, కష్టం వెంబడి కష్టం మీ జీవితాన్ని కమ్ముకుంటూ ఉంటే దిగులు పడకండి. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా దేవుడు మీ పట్ల గొప్ప మిరాకల్ చేయబోతున్నాడు. కొన్ని వేల మంది కాల్ చేస్తూ ఉంటారు కనుక కాల్ కలవదు. ఆయనను తర్వాత అయినా సరే కాల్ చేయండి. దేవుడు ఖచ్చితంగా మీ పట్ల మహత్తరమైన కార్యాన్ని చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వర్తమానానికి వెళ్దాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడాలి అనుకుంటున్న అద్భుతమైన సందేశం, నీవు మూయగా ఎవడు తీయలేడు, నీవు తీయగా ఎవడు మూయలేడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ మాటను దేవుడు ప్రవచనాత్మకముగా ఎల్యాకీము అనే రాజుతో మాట్లాడుతున్నాడు. ఓ ఎల్యాకీము, నేను నిన్ను బలపరుస్తున్నాను, అధికారపు తాళపు చెవులు నీకిస్తున్నాను. నీ జీవితం బలమైనదిగా అధికారముతో ఉంటుంది. నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నేను నిన్ను బలపరచబోతున్నాను. నీవు మూయగా ఎవ్వడు తీయలేడు, నీవు తీయగా ఎవడు మూయలేడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వాక్యానికి వెళ్దాం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ అద్భుతమైన ప్రవచనాత్మకమైన అధికారాన్ని దేవుడిస్తున్నాడు. అతడు తీయగా ఎవడు మూయలేడు, అతడు మూయగా ఎవడు తెరవలేడు. అంటే ఇదే ప్రవచనం మనతో మాట్లాడుతూ ఉంది. ఇదే ప్రవచనం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదే ప్రవచనాత్మకమైన వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఏదైతే అపజయం నిన్ను వెంటాడుతుందో ఖచ్చితంగా ఆ విషయం మీద, ఆ సమస్య మీద దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు మూయగా ఎవ్వడు తెరవలేడు, నీవు తెరవగా ఎవ్వడు మూయలేడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నీవు ఒకవేళ ఒక సమస్యను క్లియర్ చేసుకోవాలి అనుకుంటే దేవుడు ఆ అధికారాన్ని నీకు ఇస్తున్నాడు, నీ చేతికే అప్పగిస్తున్నాడు. ఆమేన్. నీకే ఆ పవర్, ఆ అధికారాన్ని ఇస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దురాత్మలు నీ ముందు నిల్లువ జాలవో, వ్యాధులు నీ ముందు ఉండవు, సమస్యలు నీ ముందు ఉండవు, వెళ్ళిపోవలసిందే. ప్రియ దేవుని బిడ్డ, ఒక క్రైస్తవుడుగా నీ జీవితంలో ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించకపోతే చాలా బాధాకరమైన విషయం. ఎందుకో తెలుసా? యేసు రక్తము చేత కడగబడిన మనం ప్రపంచాన్నే ఒక నోటి మాటతో సృష్టించిన అంత సర్వశక్తి గల దేవుడు మనకు తండ్రి అయి ఉండగా, ఆ మహాప్రభావముతో దేవుడు మనల్ని నింపి ఆయన రక్తం పెట్టి మనలను కొనుక్కొని ఆయన మహిమ కొరకు మనల్ని నిలబెట్టుకోవాలని ఆశపడుతూ ఉంటే, మీరు ఆ ఆశీర్వాదాన్ని, ఆ దేవుని యొక్క ఆశను నెరవేర్చుకోలేకపోతే,
ఆ ఆశీర్వాదాన్ని మీరు పొందుకోకపోతే, ఆ అధికారాన్ని మీరు ఉపయోగించుకోలేకపోతే చాలా బాధాకరమైన విషయం కదా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నీవు క్రైస్తవుడుగా ఒక విజయవంతమైన జీవితాన్ని జీవించాలి. నీవు విజయవంతమైన జీవితం జీవించాలంటే నీవు క్రీస్తు ప్రభువుకే అంకితమై ఉండాలి. ప్రభువారిలో నిమగ్నమై ఉండాలి. ప్రభుతో కలిసిపోవాలి. ఆయనతో మిళితమైపోవాలి. ఆయన నీ సొంతం కావాలి. ఆయనకు నీవు సొంత బిడ్డగా మిగిలితే ప్రపంచం నీ చేతికి వస్తుంది. ఒక వ్యాపారం మీద విజయం సాధించాలనుకుంటే ఖచ్చితంగా దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఎందుకు? ఆయన రక్తము చేత నిన్ను కొనుక్కున్నాడు గనుక. నీ పరిచర్యలో ఒక గొప్ప విజయాన్ని చూడాలనుకుంటే ఖచ్చితంగా ఆయన ఇస్తున్నాడు. నీవు మూయగా ఎవడు తెరవలేడు, తీయలేడు. నీవు తీయగా ఎవడు మూయలేడు. ఆమేన్. ఒక శత్రువుకి నువ్వు భయపడాల్సిన పని లేదు. చేతబడి శక్తులకు నువ్వు భయపడాల్సిన పని లేదు. అంధకార శక్తులకు నీవు దిగులు పడిపోవలసిన పని లేదు. పారిపోతాయి. నీ పక్షముగా దేవుడు ఉన్నాడు అనే నమ్మకం, విశ్వాసం నీకుంటే ఆ నమ్మకం ఎప్పుడు కలుగుతుంది? ఆ విశ్వాసం ఎప్పుడు కలుగుతుంది? ఆయనతో రిలేషన్, ఆయనతో ఏకమైపోతే, ఆయనతో నీవు మిళితమైపోతే, ఆయన శక్తిని లోపలికి ప్రవహిస్తూ ఉంటే విశ్వాసపు కట్టలు తెగిపోతాయి. హద్దులు లేని విశ్వాసం నీ లోపల పెరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు సంచలనాత్మకమైన కార్యాలు నీ ద్వారా చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. నీ అప్పుల బాధను బట్టి కృంగిపోవలసిన అవసరం లేదు. నీ వ్యాధులను బట్టి నలిగిపోవలసిన అవసరం లేదు. నూతన జీవాన్ని, నూతన శక్తిని ప్రభు నీ లోపలికి విడుదల చేసి విజయవంతమైన జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. మరొక వాక్యాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వెయ్యలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వెయ్యువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవ్వడును వెయ్యులేకుండా తీయువాడు, ఎవ్వడును తీయలేకుండా వేయువాడు ఎవరు? మన ప్రభు. ఆయన బిరుదులవి, ఆయన నామమది. అంతటి శక్తి కలిగిన నామాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడా? దాని ద్వారా విజయాలు సృష్టించాలి. దాని ద్వారా, నీ ద్వారా దేవుడు ఆయన నామము ద్వారా నీ పట్ల అద్భుతాలు సృష్టించాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏ విధంగా ఈ భూమి మీద అద్భుతాలు చేశాడో నీ ద్వారా కూడా అలాంటి అద్భుతాలు చేయబోతున్నాడు. ఏ విధముగా ఆయన సంచలనాత్మకమైన కార్యాలు ఈ భూమి మీద చేశాడో నీ ద్వారా సంచలనాత్మకమైన కార్యాలు చేయబోతున్నాడు. అటువంటి విజయవంతమైన జీవితాన్ని ప్రభు నీకివ్వాలని ఆశపడుతూ ఉండగా నువ్వెందుకు దిగులు పడతావు? నువ్వెందుకు భయపడుతున్నావు? నీ సమస్యలకు ఎందుకు కృంగిపోతున్నావు? నీ పిల్లల వలన, నీ యొక్క సమస్యల వలన, ఆర్థిక ఇబ్బందుల వలన నలిగిపోతున్నావు. నలిగిపోవలసిన అవసరము లేదో. ఆమేన్. మహత్తరమైన కార్యాన్ని దేవుడు నీ పట్ల చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుడైన పేతురుతో మాట్లాడుతూ మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. ఆమేన్.
నీవు భూలోకమందు దేనిని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును. నీవు భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రోలరా షడా కిరియమా అంద్రుత కలందరవే. పరలోక రాజ్యపు తాళపు చెవులు పేతురుకిస్తున్నానని చెప్పిన దేవుడు ఈ రోజున నీకు ఇస్తానంటున్నాడు. ఈ రోజున నీకు ఇస్తానంటున్నాడు. పేతురు గొప్పవాడని అలా చెప్తున్నాడా? పేతురు ఎంత బలహీనుడో నీకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు పేతురు గురించి ఎప్పుడు చెప్తున్నాడు? నీవెవడవో నాకు తెలియదు అని యేసు ప్రభు గురించి, ఆయన ఎవడో నాకు తెలియదు అని బొంకబోతున్నాడు. త్వరలో ఈయన బొంకబోతున్నాడు, ఈయన అబద్ధం చెప్పబోతున్నాడని తెలిసిన దేవుడు చెప్తున్నాడు, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను. అబ్బా, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నీ బలహీనతలను చూసి దేవుడు నీకు అధికారం ఇవ్వడం లేదో, ఆయన కృప ద్వారా ఇస్తున్నాడు. ఆయన రక్త సంబంధము చేతిస్తున్నాడు. ఆయన రక్తం నిన్ను కొనుక్కున్నది. ఆయన నిన్ను సంపాదించుకున్నాడు. ఆయన రక్తము పెట్టి నిన్ను సంపాదించుకున్నాడు. అందుకోసం నీకు అధికారం ఇస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నీ బలహీనతలను ఎరిగిన దేవుడు, పేతురు నీడబడితే రోగులు లేచిపోయారు. ఏమండి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచాల మీద నుండి రోగులు పేతురు యొక్క నీడ పడితే ఆ మంచాల మీద పడి ఉన్న రోగులు లేచి నడిచారు. వారి పరుపులు ఎత్తుకొని వెళ్ళారు. బా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నీ పట్ల అలాంటి కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. నీ పిల్లలు నీ మాట వినడం లేదా? నీ జీవితంలో దేవునితో సహవాసం చేయాలని ఆశ ఉంది, కానీ రీచ్ అవ్వలేకపోతున్నావు. ఆశ ఉంది దేవునిలో ఎదగాలని, దేవునితో మాట్లాడాలని, దేవునితో నీ జీవితాన్ని గడపాలని, రోజులు తరబడి దేవునితో కలిసిపోయి ఉండాలని నీవు చాలా ఆశపడుతున్నావు, కానీ నీ వల్ల కావడం లేదు కదా. ప్రభువు చెప్తున్నాడు, ఆ శక్తిని నీకు ఇస్తున్నాను, నా ప్రభావాన్ని నీకు ఇస్తున్నాను, భూలోకపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. ఆమేన్. నీవు భూమి మీద ఏమి చెయ్యాలనుకుంటున్నావో పరలోకంలో కూడా దానికి సెలవవుతుంది. కొన్ని ఆత్మలను రక్షించాలని నీకు ఆశ ఉంటే పరలోకంలో కూడా ఆర్డర్ అవుతుంది. ఆమేన్. ఒక వ్యక్తి సమాధిలో నుంచి బయటకు వచ్చాడు తెలుసా? లాజరు. ప్రైజ్ ద లార్డ్. మనకి సుపరిచితం, చాలా బాగా తెలిసిన సందర్భం. లాజరు బయటకు రా అన్నాడు. సమాధిలో నుంచి లాజరును బయటికి తెప్పించాడు జీవముతో. అదే శక్తిని, అదే ప్రభావాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడా? ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చనిపోయిన వారిని బ్రతికిస్తావు. దెయ్యాలు పట్టిన వారు విడుదల పొందుతారు నీ ద్వారా. ఎవరో కాదు, నీ జీవితంలో నువ్వే అద్భుతాలు చూస్తావు. ఏమి చేయాలనుకుంటున్నావో దేవుడు దాన్ని నీకు ఇవ్వబోతున్నాడా? కొన్నిసార్లు దేవుడు తన యొక్క సంకల్పం చేత నిన్ను ఆయన మార్గములో, ఆయన సన్నిధిలో, ఆయన నిన్ను అంకితము చేసుకొని, ఆయన స్వాధీనములో నిన్ను పెట్టుకొని నిన్ను నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అలాంటప్పుడు పూర్తిగా ఆయన స్వాధీనంలో నుంచే నువ్వు వాడబడాలి. పూర్తిగా ఆయన స్వాధీనంలో ఉండి శత్రువుని గెలవాలి, శత్రువుని జయించాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం.
నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయును. నా యందు విశ్వాసం ఉంటే చాలు నా పిల్లలకే, నేను చేయు కార్యములు వారు చేస్తారు. నా యందు విశ్వాసం ఉంటే చాలు నా పిల్లలకి, నేను చేయు క్రియలు నా పిల్లలు చేస్తారు. ఆమేన్. నేను చేయు క్రియలు నా పిల్లలు చేస్తారు. నేను చేయు క్రియలో నీవును చేస్తావు. నా యందు విశ్వాసం ఉంచువాడో నేను చేయు క్రియలు చేస్తాడు, మరి వాటికంటే అద్భుతమైన కార్యాలు, వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే నా రక్తము చేత కొనుక్కున్న నా పిల్లలు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీకు ఒక విజయవంతమైన జీవితం కావాలనుకుంటే, చేతబడి శక్తుల మీద జయం కావాలనుకుంటే, దురాత్మ శక్తుల మీద విజయం కావాలనుకుంటే, అంధకార శక్తుల మీద విజయం కావాలనుకుంటే, ఖచ్చితంగా నీవు ఆయనకు సొంతం కావాలి. ఆయనతో రిలేషన్ ఏర్పడాలి, ఆయనతో బంధం ఏర్పడాలి. ఆయన రక్తము చేత నువ్వు కొనబడాలి. ఆయన రక్తముతో నీవు ఏకమైపోవాలి. ఆయన రక్తము చేత శుద్ధి చేయబడాలి. ఆయన సొంత బిడ్డవు కావాలి. ఆమేన్. ప్రార్థన చేసుకుందా. ఖచ్చితంగా దేవుడు నీకు అధికారం ఇస్తానంటున్నాడా, గొప్ప విజయాన్ని ఇస్తానంటున్నాడు. ఆ విజయం నీకు కావాలి. ఖచ్చితంగా ఈ రోజున గొప్ప విజయాలు నువ్వు చూస్తావు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. హోరాలార హడ్రిషోరి క్రిమాలార హందుర ధరి నిమోడరెక్లెన్ డ్రిషు కరవే రిబ్లెడియోర ధ్రోసధర్యనంద్రవే. కుమారుడా సుకుమార్, దేవునితో మాట్లాడుతున్నాడు. కుమారుడా, దిగులు పడుకో, మంచము మీద పడి ఉన్నావు. నా శక్తి చేత నిన్ను నింపి విడుదల చేస్తున్నాను. నా జీవము నిన్ను కమ్ముకుంటుంది. ఇప్పుడే నీకు బలహీనత నుండి నేను నీకు విడుదలనిస్తున్నాను. ధైర్యం కలిగిండు. నీ మంచము మీద నుండి లే, నా జీవము నీలో ప్రవహిస్తుంది. క్రోటిలి బియోరీడి కమాందరవే షుడరి అనంద్రవే. సహోదరి మాణిక్యం, దేవుడినితో మాట్లాడుతున్నాడు. మాణిక్యం, నీ శరీరములో ఒక బలమైన వ్యాధి ఉంది. ఆ వ్యాధి మరణకరమైన వ్యాధి. ప్రభునితో మాట్లాడుతున్నాడా. కుమారుడు, దిగులు పడుకో, నేను నిన్ను బాగు చేయుచున్నాను. నా కనికరము చేత నిన్ను నింపుతున్నాను. మహత్తరమైన కార్యం నీ పట్ల జరిగించి నిన్ను బాగు చేస్తూ ఉన్నాను. దిగులు పడుకో, నా కృప నీకు తోడుగా ఉంది. నా అభిషేకం నిన్ను నడిపిస్తుంది. నా ప్రభావం నీకు తోడుగా ఉంది. దిగులు పడుకో, నేనున్నాను నీ పక్షముగా. రిటెలి మ్యూరి క్రమాజందర సంధురవెట్రియా. సహోదరి రత్నకుమారి, దేవుడినితో మాట్లాడుతున్నాడు. రత్నకుమారి, కృటాల భ్రియో ధురుయనంద్రదవే. నీ కుటుంబంలో అపజయం అధికంగా ఉంది. శత్రువు నిన్ను శోధిస్తున్నాడు. అపవాది క్రియలు నిన్ను శోధిస్తూ ఉన్నాయి. నీ జీవితంలో వ్యాధులు నిన్ను వెంటాడుతున్నాయి. నీ పిల్లలు ఆశీర్వాదకరంగా లేరు కదా. నేను నీకు సహాయము చేయబోతున్నాను. నా కుమారి, నేనున్నాను నీ పక్షముగా. దిగులు పడుకో, నీకు ఈ రోజు నుంచి విజయం ఇస్తున్నాను. క్రోడి భెలియుని క్రంద శుధారవే రీడ్రలాక్ర హజాకర ధరియనందరవే. సహోదరి సితారా, దేవుడినితో మాట్లాడుతున్నాడు. సితారా, ఇదిగో 4 సంవత్సరాలుగా గర్భఫలం లేక బాధపడుతున్నావు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ట్రిలియౌరి క్రమజందరవే, నేనే నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఉన్నతమైన కృపా భాగ్యాన్ని నీకు ఇచ్చి ఈ సంవత్సరంలో గర్భఫలం ఇస్తున్నాను. రోటలియన్ ఇంక్రాషద హరాజందరియనంధ్రుసభ రబబలందర్వే. సహోదరుడా సుధీర్, దేవుడినితో మాట్లాడుతున్నాడు. నీకు యాక్సిడెంట్లో కాలుపోయింది. ఇదిగో, దిగులు పడుకో, నా జీవితం
ఎటుపోతుంది అనుకుంటున్నావు. నేను బ్రతకడం కంటే చనిపోతే మేలు అనుకుంటున్నావు. భయపడకు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడా. నా కుమారుడా, నా ప్రత్యేకమైన కృప నీ మీద ఉంది. నేను నిన్ను ఆశీర్వాదకరంగా మార్చివేస్తున్నాను. ఉన్నత స్థానములో నేను నిన్ను పెట్టబోతున్నాను. దిగులు పడకో, నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నిన్ను బాగు చేయుచున్నాను. నా మహిమ కొరకు నిన్ను నిలవబెట్టుకుంటున్నాను. ధైర్యం కలిగిండు. రిటిలియారా క్రూధారియన్ ఎంద్రిషక్లాబా రెడి క్లోడా రదా రాదారియనంద్రు తెలియనెంకరందు సదరవే రోటిలి బ్యూరి షరీబిలి కమ అందు సుదరవే. సహోదరి, మహిమ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మహిమ, ఇదిగో చీకటి శక్తుల చేత పీడింపబడుతున్నావు కదా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దిగులు పడకు నా కుమారి, నేను నిన్ను విడిపిస్తున్నాను. చేతబడి శక్తుల నుంచి విడుదలనిస్తున్నాను. దురాత్మ శక్తుల నుంచి విడుదలిస్తున్నాను. నా మహిమను నీకు ఇస్తున్నాను. ధైర్యం కలిగిండు. నేనున్నాను నీ పక్షముగా. క్లౌడెరి మెరాదలియనందుర శకరవే. థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. కూడిన ప్రతి ఒక్కరిపై ఆత్మను కృమ్మరించండి. పరిశుద్ధ అభిషేకాన్ని విడుదల చేయండి. అభిషేకించండి. నీ మహిమతో నింపండి. గ్లోరియా నీమియో రీషారా రలియరా ద్రోషకిలియా నందుర సుధరవే. థ్యాంక్ యూ మాస్టర్. హురాల సందురవే. ఎక్కడైతే బలహీనత ఉందో అక్కడ మీ కుడి చేతిని పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. గొప్ప విడుదలిస్తున్నాడు. దేవుని ఆత్మ మీ మీదకు వస్తుంది. దేవుని శక్తితో మీరు నింపబడుతున్నారు. ఇప్పుడే విడుదల కలుగుతుంది. లోరి ట్రైషు డిఖర్ అజుద్రవే లేమ్యు రీకిలే అందరవే కోశ మిధారనందరవే. థ్యాంక్ యూ మాస్టర్. కృప ఇచ్చి బలపరిచి గొప్ప విడుదల దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ సమయంలో మీతో మాట్లాడారు. దేవుని యొక్క ఆత్మ ఎవరినైతే దర్శించాడో ఖచ్చితంగా వారు సాక్ష్యం చెప్పాలి. అలాగే ఎవరు ఏ సమస్యలో ఉన్నా స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి. ఖచ్చితంగా దేవుడు మీకు విడుదలనివ్వబోతున్నాడు. తరువాత ఎవరైనా నన్ను పర్సనల్గా కలవాలి అనుకుంటే తప్పకుండా కాల్ చేయండి. హైదరాబాద్లో కలవచ్చు, కాకినాడలో కలవచ్చు. అలాగే మందిరం నిర్మాణంలో ఉంది. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే దేవుడు ఆయన కృపచేత మీ ఆత్మను సంధిస్తూ ఉంటే, స్పందిస్తూ ఉంటే తప్పకుండా ఆయన మందిర నిర్మాణంలో పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించాలి అంటే తప్పకుండా ఆయన మందిర నిర్మాణంలో మీ చేతులు కలపండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448 ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.